వెళ్ళిపో. వద్దొద్దు నా మాట విను. మామూలుగా ఎట్టి బస్సులో దొరకద్దు. పోయేసి వస్తే బాగుంది. ఇప్పుడు నాకు ఏమి నీకేమైంది కాదు ఇప్పుడు నాకు ఏమి నీకేమైంది అయిపోరం తేడా తేడానా? ఏం అవలే నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు? ఎన్ని కొబ్బరి ఉరిగిపోతాడు పక్కన. ఆ ఫోన్ ఎన్నిసార్లు చేయడం చూడు. వస్తారు 20-30 పడుంటాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చింటారు కదరా, వాళ్ళకంటే ముందు నీకంటే కష్టం కదా. ఏదన్నా లైన్ లో రాళ్ళ మీ ఇప్పుడన్నా మానుకో. చిల్లర నీకు వస్తాయి ఇంకా బూతులు. చిల్లర ఆటలు ఆడద్దు. అర్థమైందా? నీకు ఏం జరుగుతుందో ఎట్లా పోతుందో వనమ్మ జీతం. నాకు నైట్ నిద్ర రాక ఏమి రాక. ఎవరు పరిచయం ఉన్నా ఒకటే, పరిచయం లేకున్నా ఒకటే. డబ్బులు బట్టి లైన్ లో రావాల్సిందే. వనమ్మ యువతి నువ్వు అసలు ఫస్ట్ నిన్ను మెడుతూనే ఇలా నిన్ను కష్ట ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్యాంక్ లో ఎవరు లైన్ లో రావాల్సిందే కదా, డబ్బులు ఎంత ఉన్నా కూడా. నువ్వు బ్యాంక్ గురించి కాదు. ఆడ ఈ పొద్దు నుంచి వెయిట్ చేస్తానా. అసలు గేట్ ఉందినట్టుంది కానీ మనిషి మాత్రం లేడు లోపల. అసలు ఏమైనాడో ఏమైనా ఎట్లా పోయినాడో ఎట్లా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు నెమ్మ జీవితం. ఏం ఫోన్ ఆ విషయం చెప్తాను. మా పొద్దున మ్యాగీ తినకుండా శేఖర్తో మాట్లాడకుండా ఆడు ముద్దు పెడతాంటే ఎంతో ఆలోచనలోకి వెళ్ళిపోయినానులే. మెయిన్ మ్యాటర్ చెప్పాలి కదా నీకు. బేవర్దానా, చిల్లర బజార్దానా, నువ్వు ముద్దులు పెట్టుకుంటున్నావా ఏంది? నువ్వు ఇంకా మారవా ఏమన్నా? కొజ్జా నా కొడుక, నీకు మంచి చేసే కొద్దీ నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. చచ్చిపోరాయి. నీ ముడ్డి పుచ్చిపోయింది ఏమన్నా? గొజ్జేదానా నువ్వు? ముడ్డి పుచ్చిపోయినా సన్నద్దానా? నీకు అర్థమవుతానే అర్థం కాదు నీకేమన్నా? ఇక్కడ కొంపరు మరి నీకేమే గొజ్జమ్మంటారు పన ఎవరితో బాగా నాకు బూతులు రప్పింది. ఇంకా టెన్షన్స్ చాలా ఉంటాయి, అందుకు మర్చిపోతారా దాని కూడా నువ్వు అట్లా. టెన్షన్ లో ఉంటే ముద్దులు గిద్దులు మ్యాగీలు ఏంది ఇవన్నీ? టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో ఫ్రీ అయ్యి కదరా మాకు. ఏందండి మీకు అంటే పూసుకోవడం రాసుకోవడాలా? బజార్ దానా? నీకు నేను మంచిగా హెల్ప్ చేద్దాం అనుకుని తప్పు చేశారా? నువ్వు ముడ్డి గోడ కానిచ్చుకొని పుచ్చిపోయిన ముడ్డిని గీక్కో పెడే చెల్లరేదబా. గొజ్జేదానా? కొజ్జనాయలా ఎప్పుడు కొజ్జనాయలా ఏం బిక్తున్నావరా నువ్వు? అతను ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటే ముడ్డి ఏం బిక్కుంటున్నావు? ఆయింట్మెంట్ పూసుకుంటున్నావా బయట కూర్చొని? కొజ్జేదవా కాపలా కాసే కూర్చోదు కాదు. బేవర్తానా సన్నద్దానా గాడిద ముండా? వైష్ణు 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 ఏం చేస్తున్నావురా నువ్వు బయట ఉండి? చేసుకోవాలి కదా. ఈ సైడ్ పెట్టుకొని నన్ను అరుస్తున్నావు. సారీ వైష్ణు, చాలా వైష్ణు. ఇప్పుడు అది కాదు నీకు చెప్పేది. ఏంటంటే నా ప్రాబ్లం అర్థం కాలే. అర్థమైందా? నీ ప్రాబ్లం ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయింది. నువ్వు ఇంకో ఏమనుకోవాలా? ఏంది పోయింది? నువ్వు అర్థం కాలే. వేరే తోటకు పోయింది. ఆడిపోయింది తోటకి? యాదో పొలము తోట ఎడకో పోయింది. తోటలో పోయిందా? నీకు అది చెప్దామని అనుకున్నాను. ఈడు ఊరికే ఉన్నాడు కదా పక్కన, ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. నేను ఈ లోకంలో మర్చిపోతాను. బ్యాంకు ఎంత లాస్. బేవర్ధన సన్నద్ధన ఇంకెంతమంది పనులు ఇంకా చేస్తావే నువ్వు? బేవర్ధన నీకేమన్నా? నువ్వెంత మంది కావాలరా నీకు మళ్ళా? సన్నద్ధనా నువ్వు చెప్పేది నువ్వు ఆడ. నువ్వు ఏదో లైఫ్ మ్యాటర్ గురించి మాట్లాడతావా? నేను నీతో మాట్లాడితే క్లోజ్ అయితే నువ్వు రంగు మొగులతో కూడా పోతానే ఉన్నావే నువ్వు. ఓసారి ఓడితో క్లోజ్ అవుతారా? నా ఇష్టం. నువ్వు ఎట్లయితున్నావు మరి? సన్నద్ధన నువ్వు నాతో క్లోజ్ కావాలని చూసావు, మా అమ్మతో క్లోజ్ కావాలని చూసావు, ఇప్పుడు మళ్ళా మా అమ్మతో క్లోజ్ కావాలని చూస్తున్నావు. ఎవరి స్వార్థం వారిది, ఎవరిది యూజ్ వాళ్ళది, ఎవరిది ఏమి చూడ వాళ్ళది. కాదా మీ అమ్మని ఉంచుకుంటారని నీకేం తెలిసే? ఉంచుకుంటా అనుకున్నావా?
ఏ నీ ముడ్డే గోడకు పెట్టలేవు, పుచ్చిపోయింది. మళ్ళీ దాన్ని మళ్ళా వాళ్ళ నుంచి కూడా ఏందిరా, ఫస్ట్ నిన్ను ఎవరైనా కొంపలోంచి ఉంటారా? ఏ బజార్ ముండా నేను టైం వేస్ట్ చేస్తున్నావు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది అనేది కనుక్కోవడం లేదు. నీకు లేదురా, నీకు చెప్తానే కదా, నీకు ఏం మాట్లాడాలో ఏది కనుక్కోవాలో తెలీదు. ఉదాహరణ జరుగుతా ఉంటావు గాడిద తిరిగినట్లు. ఏ పాంపరకు నమ్మేదనా, నైంటి కొట్టేదానా, నువ్వు నా పిల్లలు పుచ్చిపోయిన చూసినావా, దగ్గరకు వచ్చి చూసినావన్నా? ఏం చేస్తాను మరి అతను వెళ్ళిపోతుంటే? ఏ నీకెట్లా తెలుసా పుచ్చిపోయింది అంటారు నువ్వు అసలుగా? నువ్వు చూసినా వచ్చి ఏమన్నా నేను ఇప్పి చూపించాను నీకేమన్నా? ఏ బజార్ చెరువులో ఎప్పుడు తడుపుకుండానే పుచ్చిపోక ఏమైతుంది అది? యాచర్లోకి వచ్చాను నిన్ను సన్నద్దానని. ఇప్పుడు సగం ముడ్డి చెరువులో పెట్టుకొని కూర్చుంటాం, ఏం పుచ్చిపోదా? ఏ నువ్వు పెట్టుకొని నాన్న పెట్టుకొని కూర్చోంటావో, చెరువులో కూర్చోంటావో, ఇంకేడ కూర్చోంటావు నువ్వు? అసలు మంచిగానే మాట్లాడవు పక్కన. పిర్రదానమ్మ మొత్తం అంతా మాట్లాడుకున్నాడు. నా పిర్రలు పుచ్చిపోయినాయి, నీది పుచ్చిపోయింది చూడు. సరేలే నేను ఉంటా. వేస్ట్ నువ్వు. ఏ వైష్ణవ్ నువ్వు వేస్ట్ అని కాదు, నువ్వు చెప్పేది నా, నీవు ఆడుకోవద్దు. అదే పని కావాల్సింటే నువ్వు వైష్ణవ్ ఏంటి చెప్పు. కాదమ్మా చెప్పేదనమ్మా, ఇప్పుడు మనకి ఎవడు మారా? నువ్వే పెద్ద మమ్మీ అన్నట్లుంటావు. నీకు నేను మాడా ఏ లక్ష్మి నన్ను మాట. ఏ గివ్ రెస్పెక్ట్. సరేలే బాబా, ఇది ఒక పెద్ద ఇంగ్లీష్ వచ్చే వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ గా మళ్ళా నీ బాల్ 4000 పంపి నీకు లొకేషన్ పంపిస్తా. లెక్కలు తింటావు, ఏ లెక్కలు వద్దలే అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నాయి, నీతో అబాబిటు హ్యాపీగా ఉండలేదు లేరా? పంపిస్తానమ్మా. ఎప్పుడు పంపిస్తే అప్పుడు నీకు లొకేషన్ పంపిస్తా. అది నువ్వు చూసుకునే వచ్చా రాదా, ఆ వచ్చిన వాళ్ళని ఎవరికైనా చూపించుకో. చూపిమంటే లొకేషన్ మళ్ళా నీ పుచ్చిపోయిన ముంటి చూపించావు. ఎట్లా చూపిస్తారు? పిర్రని చూపిస్తారా? బజార్ ముండా నువ్వు చూపిస్తావు. బజార్ లో బట్టలు ఇప్పి ఏడని నడి రోడ్లు ఇప్పుతారా బట్టలు? ఏ సురేష్ కన్ను ఒకటి పిలుస్తామని మళ్ళా మాట్లాడతా. లొకేషన్ పెట్టు, పంపిస్తాను. లొకేషన్ నంబర్ పెట్టు, ఫోన్ పే డబ్బులు కూడా ఇప్పిస్తాను. బజార్ ముండా నంబర్కి వేసిరా. సరే వైష్ణవ్, నాకు ఏదైనా కొత్త విషయాలు ఏమైనా తెలిసింటే నీ ద్వారా వెంటనే ఈరోజు తెలిసింది కదా ముంటి పుచ్చిపోయిందని. కొత్తవి ఏమైనా ఉంటే చెప్పేసి వెంటనే చేయి. నువ్వు ఇంత నా దగ్గర ఫస్ట్ ఆడి పోరా నాయన, ఏం జరుగుతుందో ఫస్ట్ నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. నాకు ఫోన్ చేస్తాను, పళ్ళ మధ్యలో ఫోన్ చేస్తాను. ఎత్తు పిరికినా ఫోన్ చేసేది ఏదైనా ఉంటాయి. సురేష్ కూడా ఎత్తుతా, నేను ఫోన్లు ఎత్తను. నీ అమ్మ జీతం ఇది సన్ని, ఇది ఇంకా మానుకోదబ్బా. ఇది బజార్ ముండే. ఏ వైష్ణవ్ టైం వేస్ట్ చేయొద్దు. అర్ధగంట మాట్లాడుకున్నా. మాట్లాడుకున్నావా? సరే ఏ నికారం ఎంత ముచ్చుకో. సరే నంబర్ పెట్టి వాట్సాప్ చేయి. నువ్వు ఫోన్ ఎద్దు, మర్చిపోద్దు. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింత మొత్తం. వెళ్ళిపో సగబో అట్లా రోంత పోయి రైడ్ తీసుకొస్తా. బాయ్ వస్తుందా? బాయ్ కాడ ఆటో పెట్టింటాలో. ఏ ఉండవు నిషబా. ఏ బాత్రూమ్ పోయినా రెండు పోకూడదట. నీ బాత్రూమ్ అర్జెంట్ అయితే మళ్ళా పోదు. నీ బాత్రూమ్ అర్జెంట్ అయితే మళ్ళా పోదువు. 2 నిమిషాలు బాత్రూమ్ అట్లా చక్కగా ఆపక్క ఆట ఆగిట్టది. ఉండు బాత్రూమ్ మీద వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగుండదు కాదు. ఉండు అట్లా పోలే కూర్చుకుంటాయి. వద్దు నా మాటిను. మామిడికాయ ఎట్టి పరిస్థితి దొరకద్దు, వెళ్ళిపో. వద్దు నా మాటిను. మామిడికాయ ఎట్టి పరిస్థితి దొరకద్దు, వెళ్ళిపో. దొరకద్దు. అట్లా చక్కగా వెళ్ళిపో. ధైర్యంగా పో. పాములు ఉన్నాయిలే. ఏమి
ఏమైంది? మొత్తం ఏం చేసినా బాబునే? ఎవరేం ఏం చేసినా? జరిగింది మొత్తం పొద్దు నీకు అవసరమేడా? నేను నా ఫ్రెండ్ వచ్చినాము, వాడు బాత్రూమ్ పోయినాడు, నీళ్ళు లేవని చెప్పి ఆ పక్క లోపలికి బాయికాడికి పోయినాడు. మొత్తం అమాయకురాలు మోన్ చేశాడు సైతాను మొత్తం మమత. మొత్తం అమాయకురాలు మోన్ చేశాడు సైతాను మొత్తం మమత. ఎవరు రా మమత? మమత ఎవరు? నాకు మొత్తం 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 కొలాబ్ చేస్తాడు మొత్తం అంతా. నువ్వు ఎంతమంది ఏం చేస్తారు ఉన్నమ్మ జీవితం పంచాయతీకి ఏంది? పంచాయతీ కట్టావా? పంచాయతీకి ఏంది? పంచాయతీ కట్టావా? పల్లెటూరు వాతావరణం ఉండాలి. పల్లెటూరు వాతావరణం ఏంది నీకే? ఏమి కొత్త పంచి గాలి ఆడాలా? నువ్వు జాగ్రత్తగా ఉంటే రేపు కలుద్దాం. నువ్వు జాగ్రత్తగా ఉంటే రేపు కలుద్దాం. ఏమే ఎట్లా కలుస్తారు? ఏం జరిగింది మొత్తం అంతా? ఏ నా స్నేహితుని చెప్తా. ఏమే చూడండి మొత్తం అంతా కాయడా పంచితో వేస్తున్నాడా మొత్తం అంతా? ఏ మళ్ళీ ఏంది పల్లె వాతావరణం అంటే ఇదంతా ఏంటికొచ్చాడు అసలు ఈ చోట చూడు చాప వేసుకోరే. నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనకలు నేనున్నా. నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనకలు నేనున్నా. అదే ఎవరు కుట్టావా? ఎవరు కుట్టావు? నా స్నేహితునికి స్నేహితుడు కాదు. నువ్వు ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు వీడా? అసలు పొలంలో నీకు నిక్కర్లు వేసుకొని ఎందుకు తిరుగుతావు? ఏం చేయాలని? నేను పంచ ఎందుకు వేసుకుని చెప్తాను. నువ్వు నిక్కర్ ఎందుకు వేసుకున్నావు? పద్ధతిగా ప్యాంట్ వేసుకోకుండా నిక్కర్లు ఎందుకు? ఎవరికి ఎక్స్పోజింగ్ చేద్దామని? ఏ పని మీద వచ్చినావు నువ్వు నిక్కర్లు వేసుకొని? పని చేస్తాను నువ్వు ఎవరు ముచ్చాలనే? ఆ పక్క బురద ఉంటుంది, ఆ పక్క పోతే ఇట్లా ఎడం పక్క నుంచి పో. ఏమైంది? నాకు మమత నువ్వు ఏం చేసినావు మొత్తం అంతా తెలుసు. నాకు ఎవరు పిలుచుకొని రమ్మంటారు? ఎవరు రమ్మన్నావు నువ్వు? ఏమి ఎవరు ముచ్చాలని ఎవరు కొప్పాలని? మధ్య జీతం ఏం కాల? మధ్య జీతం ఏం కాల? ఎవరికి ఏమైంది? ప్రశాంతంగా వచ్చి చెట్టు కింద తోటలో ఉండేది కూడా తప్ప. ప్రశాంతంగా నువ్వు షాప్ ఎట్లా ఏంటి తీసుకొని వచ్చినావు? ఎవరు కొప్ప వేసుకునేకి పని పని జరిగేకి ఏం పని జరిగాక నువ్వు? ఏం పని జరిగాక నువ్వు? ఒక అడపా నాన్ చేస్తావు మొత్తం అంతా. నేనా? ఎంత మంది రమ్మని పెట్టుకుంటావు? నేనేం చేస్తా? ఆడ కాదు ఇంకెన్ని ఊర్లో వాసు మొత్తమా? ఏమైందిరా అసలు? నీకు ఎవరు రమ్మన్నా నీకు తోటలోకి? తోటలోకి ఎవరు? ఆడవాని పెట్టా సుబ్బరాజుని డబ్బులు ఇచ్చి మరి ఎవడు రానిద్దని. అది సుబ్బరాజు ఏడా కొడుకు మళ్ళీ ఎవడు మళ్ళీ ఎంతమంది కొంత పెట్టా? ఎవడు పడితే చిల్లర నా కొడుకు తోటల్లోకి వస్తే ఎట్లా రానిస్తారా? ఏమే ఏం ఎత్తపోతారు మీరు? మోటార్లు ఎత్తపోయి వచ్చినావు నువ్వు? ఏ రాగి వేర్లు కొట్టేసేది నువ్వే కదా? నీ పంది తోటలో ఎవరో పాపలు పిలుచుకొని వచ్చి లంగోటి పనులు చేస్తాడు. ఈ తోటలో ఎవరో పాపలు పిలుచుకొని వచ్చి లంగోటి పనులు చేస్తాడు. ఏ మీకు భయం లేదు? మీకు ఏమన్నా మొత్తం అంతా పోలీస్ కేసులు పెడతా మీ మీద? ఇట్లా వాళ్ళు రప్పించుకోలేదు మొత్తం వ్యభిచారం చేయమని చెప్పండి మొత్తం. వేరేప పిలుచుకొచ్చుకున్నా ఆయమ్మకి ఎందుకు చెప్తాను నువ్వు? వేరేప పిలుచుకొచ్చుకున్నా ఆయమ్మకి ఎందుకు చెప్తాను నువ్వు? తోట అట్లాంటిది. నువ్వు మళ్ళా తోట ఎట్లా మళ్ళీ నువ్వు వాళ్ళకి కంప్లైంట్ వాళ్ళు వచ్చిందే కూడా అందుకే. ఎట్లా కనుక్కున్నావు? ఇదంతా స్టోరీ. ప్రశాంతంగా ఏదో నాది అయిపోయింది పని, నేనేదో ఇంకా పోయేసి వస్తే బాగుంది. ఇప్పుడు నాకు ఏమి నీకేమైంది? కాదు ఇప్పుడు నాకు ఏమి నీకేమైంది? కాదు నీ పని ఏమైపోలే కదా? ఎన్నిసార్లు మోన్ చేసావు గుట్లపోడా నువ్వు? ఇప్పుడు నీకేమైంది? నీ పని ఏమైంది? నువ్వు ఎవరు పెడుతున్నావు? ఎంతమంది నాన్ చేద్దావు? ఇంటికాడివా నువ్వు? నీకు ఇంటే మామూలుగా సెంటు స్మెల్ బాగుందా? మంచి మంచి జీవితాలు నాన్ చేస్తావు. సెంటు స్మెల్ వస్తుందా? ఏమి నాకు మళ్ళా రేగింది అనుకో మళ్ళా. ఏమి నువ్వు సైలెంట్ ఎవరి పొలంలోకి వచ్చినావు అనుకోండి. నువ్వు బయటికి పోతావా? కుక్కలు చంపి విడిపియమంటావా? ఎవడురా నువ్వు? ఏమి కట్టి తీసుకొని కొడతావు? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చావు అంతే. ఓహో, అంటే ఈడు వచ్చిన వాళ్ళు పర్సనల్ గా ఉండేది నువ్వు ఈ సెల్లో వీడియోలు తీసుకొని నువ్వు అవి అమ్మేకి వచ్చినావు. నేను ఎట్లా అమ్ముతాను? ఎట్లా కనబడతానా? దొరికినావు నువ్వు దొరికినావు. నువ్వు చూస్తావా? ఏంది నువ్వు దొరికినావని నువ్వు దొరికిపోయినావని ఎట్లా తిప్పాడు కథ? ఆటో ఏమి ఇంకా స్టార్ట్ కాలే, మీరే బయలుదేరలేదా? ఏమి ఆటో ఉందా? నువ్వు వెనకాల బాగా పెట్టినాను. వచ్చారులే నా కొడగలరా, వాళ్ళు రాలే. నేను మిమ్మల్ని చేస్తాను, మిమ్మల్ని భూమి చేస్తా. ఎవరైనా కానీ నా పక్క మీకుంటే మళ్ళీ మామూలు కూడా మళ్ళీ సంసారం చేసే సాపింది నువ్వు తొక్కుతావా?
సంసారా వ్యభిచారం చేస్తాడు నువ్వు. అదోటి చేస్తా సాపనికి అంత చీపేంది మమత పనుకోండేది నా స్నేహితుడు పనుకోండేది మమత కాదు నేనేదో నువ్వు మమత యాదొద్దు ఓ ఏ సాపలు కొనుక్కోలేమా మేమేం పొలాలు కొనలేమా ఏ సాపతోనే జరుగుతాయి పనులన్నీ నువ్వు మళ్ళా నువ్వు ఇంటికాడివా అక్క చెప్పేస్తా ఏమని అక్కకి మోసం చేసినావు మొత్తం అందరికి ఎవరు కొంపలు ఉంచాలనే ఎవరు ఇట్లా తెల్లానని లంగోటి పనులన్నీ తీసినా ఈడొచ్చిన వాళ్ళందరూ బయట పెడతాడంట కాపురాలు కూలుస్తాడంట ఆ పొదల్లో ఉన్న వాళ్ళు చెట్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే బయటికి మాట్లాడతాము అందరం ఏకమైదాము ఏమి అది ఉండి ఎంత బిడ్డ అది 2 అడుగులు బిడ్డ ఆ నీ ఈడే బూంచి పెట్టలేమా 2 అడుగులు బిడ్డ ఆ నీ ఈడే బూంచి పెట్టలేమా చెప్పు బూంచి పెడతావు నువ్వు రాండి చూస్తున్నావు పంచి కట్టుకొని అది నువ్వు పంపిల్లన్నా అది నువ్వు పంపిల్లన్నా నువ్వు ఈ నుంచి బయటికి పోలా అడుక్కడుక్కి ఉన్నారు ఉండు నీకేం జరుగుతుంది రోజేపుండు చావును కొర్రీ తెచ్చుకున్నావు చూడక చాలా ఆటో ఇప్పుడే స్టార్ట్ చేద్దండి ఏమే నేను బయలుదేరి వెళ్ళిపోయాను ఆటో స్టార్ట్ చేయండి చూడండి చెట్ల తుప్పల్లో నుంచి బయటకు వస్తానే వీరుని చూడండి చెడ్డి వేసుకొని ఇద్దో సాప కూడా తెచ్చుకున్నాడు రండి రామా బాబు రా చెప్పులు బయట ఇడిచేసి లోపల పోయినావు అంటే నీకు పద్ధతి ఉందని నాకు అర్థమైంది మనం ఏం పద్ధతిగా పోయి నువ్వేం గుడిలేకి పోలే నువ్వు పోయే చీప్ పనులకి మళ్ళీ చెప్పులు బయట ఇడిచి సాప తీసుకొని ఎన్ని రోజులు జరుగుతుంది వ్యాపారం ఎన్ని రోజులు జరుగుతుంది మొత్తం చూస్తున్నారా లేదా మీరందరూ ఒకసారి కన్ను వేసుకొని చూడండి చెప్పు ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇది దయచేసి చెప్తున్నాను ఇది నా సంఘటన కాదు ఇతను చేసిన సంఘటన మీకు తెలియదు ఇలాంటి వారు చాలా ముంచేసి మాట్లాడుతున్నారు నేను మా అమ్మ సచ్చి కంటే మా దేవుని సచ్చి కంటే నేను ఇట్లా చిల్లర పని లంగోటి పనులు ఇప్పుడు చేయను ఫస్ట్ లంగోటి చేయడు చెడ్డి పనులు చేస్తాడు ఆ చెడ్డి వేసుకొని నువ్వు వీడికి రావడం ఏంది ఆ సాప్ ఏంది ఆ చెప్పులు ఇడిచిపెట్టడం ఏంది లోపల ఉరకడం ఏంది ఆ సెల్ ఏంది నువ్వేంది ఏమేం చేస్తాను నువ్వు చేస్తావు ఎవరు నువ్వు చేస్తావు లంగోటి ఎవరు నేను ఒక రైతు బిడ్డం కాబట్టి పంచ కట్టుకొని పొలంలో తిరుగుతాను మొక్కలకి ఎవరు కొన్నారు ఎట్లా నీకు సమయం ఇట్లా ఈ ఊర్లో పొలం ఎట్లా వస్తుంది నీకు యా ఊరు నీదే యా ఊరు నుంచి వచ్చినా ఈ స్థలం ఇది ఎట్లయితుందా ఇప్పుడు ఎట్లా వస్తుంది నీ పొలము అడిగా లేరనే అదే నువ్వు 2-3 డ్రెస్సులు తెచ్చుకున్నావు కదా ఆటోలు వెనకాల పక్కన ఉన్నాయి చూడు మయ్యో డ్రెస్సులు నాయనా ఎంత మర్చిపోయిందా నీకు మళ్ళా ఈ నేను 1 గంట ముందు రాల్సిండేది జీతం ఎంతమంది రమ్య సౌమ్య ఆఖరి మమ్మతారు కూడా వాడైతే జీతం ఇంకెంతమంది కానీ చెప్పు ఎంతమంది పెట్టుకుంటా ఈడు వెళ్ళిపోతాడు 10 నిమిషాలు కుక్క మొత్తుకున్నట్లు వెళ్ళిపోతాడు నువ్వు మళ్ళీ బయటికి రా ఎట్లా పోతాను పోవా రావాలని చూస్తా నువ్వు ఏం పోతా బండారం బయట పెట్టుకొని కనబెట్టే పోతా నువ్వు చెయ్యి ఎన్ని చేస్తావా ఈ పొద్దు నీ గుట్టాలి మొత్తం అమ్మ జీవితం మొత్తం జీవితమే నాణ్యం అవుతుంది నా లైఫ్ లో జమ్మాయిలే లేకుండా పోతాను మొత్తం నీ వల్లే మొత్తం అంతా చెప్పి అడ్రస్ నువ్వు చేసేటివి ఎట్లా చేస్తున్నావు ఎట్లా పోతున్నావు ఏం వృత్తో మాట్లాడుతున్నావు ఏం చర్చలు ఇస్తున్నావు ఎవరికి లెక్కలు ఇస్తున్నావు ఏ మనిషిని కొనేస్తున్నావు చెట్ల లేకి పొదల్లోకి దూరి చెట్లు ఏదేందో బజార్ నేను చెప్తాను ఏం చెప్తాను ఈడన్ని ముళ్ళు గుచ్చుకొని పాములు గీములు ఉంటాయి నువ్వు సాపా తెచ్చుకోలే నీతో ఎవరు వచ్చిందిలే నువ్వు అడవే రోడ్లో కూర్చొని కూల్ డ్రింక్ దాక్కుంటే ఏదో ఉండో 2 గంటలు నేను డబ్బులు కడతా వచ్చి లేదా మన కార్లో కూర్చుంటావా ఊళ్ళు అంతా బాగా కింద మీద పనుకొని చేసి ఎంత ఊళ్ళు అంతా బాగా కింద మీద పనుకొని చేసి ఎంత ఏ బజారా బ్రోకరా ఏమన్నా నీ కాపురానా ఏమన్నా నువ్వు మా ఎత్త కూతురు ఏం చేస్తున్నావు మధ్య ఏం కావాలి మళ్ళా ఆమె ఎంత బాధపడుతుంది ఎంత పెంచుకొని రాల్సింది ఇడికి పెంచుకొని రాల్సింది ఇడికి అమ్మని కూడా వాడేస్తాను నేను అంటాడేంది నువ్వు అంటాడేంది తల్లిని కూడా మళ్ళా
నేను పిలుచుగా కొడతా అంటే పిలుచుకొని చూపించాల్సింది ఏ అంటాను. బచ్చరాడు ఎట్లా చిల్లర ఎవరాలా? ఎట్లా చూస్తారా మళ్ళా ఎట్లా ఏం జరిగిందని చూసేకి ఏ బచ్చ మళ్ళా మాట్లాడకేమన్నా రాంగ్ ఊహించుకుంటారు. నువ్వు రాంగ్ చేస్తా నువ్వు కరెక్ట్ గా చేయలేడా ఎవరు? నువ్వు రాంగ్ చూస్తున్నావు బట్టి రాంగ్ గానే మాట్లాడతాను ఏం ఊహించుకుంటానండి రాంగ్ ఏందో అసలు ఈ పని ఈ తోటలో కూడా ఎవరైనా కానీ ఉన్నా కూడా పోయినా కూడా మొత్తం అంతా మీకేమో అయితే మీకు ఇవ్వద్దు వాళ్ళందరూ మీకు ఎందుకు భూములు బెదిరిస్తావు? కూడా నాన్ చేపిస్తా మీకు దీని మీద కేసు చేపిస్తా ఇక్కడ మొత్తం అంతా ఇట్లా వ్యవహారాలు నడిపి ఓ అమ్మ వేటగాడులు వీరయ్య వస్తున్నాడే. ఏటకోడులు వీరయ్య ఎవరు రాలే ఏమేమే ఏం బట్టన్ గిట్టాను నువ్వు బట్టన్ నిప్పు నేను ఇప్పుతా ఇప్పు అదేలే బటన్లు ఇప్పిన వాళ్ళు ఎట్లా నరుకుతాడు చూస్తావు. వేటగోళ్ళు వెంకయ్య అంటే తెలియనోళ్ళు లేరు, వేసుకో. ఎవరు నిజం నరికేస్తాడా? లేదు ఏమండులే. ఓ నాయన ఇది ఏమనంటే వేటగొడుగులు పెట్టుకొని తిరుగుతా అంటాడు. నిజంగా నువ్వు భయపడి చెప్తున్నావు అయ్యా నువ్వు ఏందంటివి ఇంతకుముందు ఇడున్న వాళ్ళు ఏమేం చేస్తా అని ఒకసారి అరుసు అరుసు గట్టిగా అరుసు ఒకసారి అరసలేండి నా నమస్తేనా. నీకు కనపడలే చెట్లు అడ్డం ఉన్నాయి. ఎవరికో మూడింది. నువ్వు వెళ్ళిపో. వేటగోళ్ళు వెంకన్న వచ్చినాడు, మీరు ఆ పక్క నుంచి వెళ్ళిపోయి చెప్తా. ఇప్పుడు ఆయన పరిచయం ఉన్న వాళ్ళు బతుకుతారు. ఎందుకు పిలుస్తావు? ఏమని? మొత్తం అంతా ఏమే ఏం చేసినా నీ తెలియకుండా అమ్మాయిని పిలుచుకొచ్చి ఏమో చేస్తాడా మొత్తం రానా కొడలైనా అమ్మాయిలు ఏం చేస్తా నీకు అర్థం కాలే. అయిపోరం తేడానా అయిపోరం తేడానా ఆయప ఆ టైప్ కొద్దిగా వేరే. నువ్వు నేను ఎందుకు వేసుకునేది బట్టన్లు ఇవి భయముకు కాదు, ఒక టైపోడు. నీకు బాగా దొరికినావు. నేను ఇంకా సాప మీకు ఉపయోగపడుతుంది. ఉండు నా సాప ఉంది ఇక్కడ. పిల్లోడు కూడా రెడీగా ఉన్నాడు. ఇద్దో చక్క ఇక్కడ చూడ మామూలు వ్యక్తిగా క్రా కాదు క్రా నువ్వు మ్యాటర్ క్రా